గుడ్ మార్నింగ్ బ్రోస్. మార్నింగ్ లెగాల్సి వచ్చింది, ఎందుకంటే ఈ రోజు నుంచి మాకు కాలేజ్ రీఓపెనింగ్ అనమాట. ఇదైతే మన కాలేజ్ డ్రెస్ అనేది చూడండి, బాగుంటే కామెంట్ చేయండి. నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. మా వాడైతే నన్ను దాపెట్టడానికి అయితే వచ్చాడు. ఆడ అలా పని మీద అయితే వెళ్తున్నాడు. మన బోయపాలెం జంక్షన్ తెలిసిందే కదా. చూడండి, స్టార్టింగ్ రోజు ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. మాకు సేపు అలా వెయిట్ చేశాను ఆటోలు వస్తాయని చెప్పి. లాస్ట్కి అయితే ఒక ఆటో అయితే వచ్చిందనమాట. ఆయన వదిలేశాను, వచ్చి ఎక్కేసి వచ్చేసాను అనమాట. ఇదే అనంతపురం జంక్షన్ అంటారంట. ఇది అంటే భీమిలో ఉన్న వాళ్ళ సైడ్ అయితే తెలుసు. ఇది ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు కదా మనకి. అయిందో కండి అదే అయితే బస్సు. మనం బస్సు అయితే ఎక్కేసాము. వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే చూడండి, బస్సు పర్లేదు కొద్దిగా రష్గానే ఉంది. స్టూడెంట్స్ ఎవరు లేరనమాట, ఎందుకంటే ఫస్ట్ రోజు అంటే ఎవరు రారు కదా. నేనైతే వెళ్తున్నాను. తిరుపతి, ఇది మన ఒడిశా హైవే తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అందరికి. పెళ్ళిళ్ళు తర్వాత పెళ్ళిళ్ళు వచ్చేసాను ఆల్మోస్ట్. నేను దిగి అక్కడి నుంచి కొద్దిగా ఒక హాఫ్ కేఎం అయితే నడాలన్నమాట. మన దారిలో చాలా జూడియో స్టైల్ అన్నీ ఉంటాయి. పెందుతూ ఉన్న వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది. ఇదేనమాట మన జూడియో స్టైల్ అప్ స్టైల్ యూనియన్ అనమాట. పర్లేదు, సూపర్గా అయితే బట్టలు అయితే ఉంటే ఒకసారి నా బర్త్డేకి ఇక్కడే తీసుకున్నాను అనమాట. అయిన తర్వాత కాలేజీ దగ్గరలో ఉన్నాను. హాఫ్ కేఎం చెప్పాను కదా, ఒక హాఫ్ కేఎం అంటే మినిమం 15 to 10 minutes అయితే పడుతుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, అదేనమాట మన కాలేజ్ దగ్గర నడుచుకుని వెళ్ళాలి. కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సెలవుల తర్వాత వస్తే అదొక ఫీల్ అయితే వస్తుంది కాలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం. అంటే కాలేజ్ ఎలా ఉంటుంది అంటే, ఇదిగోండి ఇది పెందుతు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనమాట. చెప్తాను డిఫరెన్స్ ఏంటంటే, ఆ బ్లాక్ పాత బ్లాకు మేము ఫస్ట్ ఇయర్ అంతా మాకు ఇక్కడ ఈ బ్లాక్లోనే జరిగింది అనమాట. అయిన తర్వాత మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడంటే చెట్టు కింద మేమైతే వెళ్తున్నాము. అది మా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే క్లాసులు బంక్ కొట్టినా ఏ చేసినా ఇక్కడ ఉంటుంది. అయిన తర్వాత వెయిట్ చేస్తున్నాను మా వాడి కోసం. అంటే ఆడు అటుపక్క నుంచి హాస్టల్ నుంచి వస్తాడనమాట. అందుకే వచ్చేపు అలా హెడ్ ఫోన్స్ అయితే పాతలేదు వింటున్నాను. ఈలోపు వచ్చేసాడనమాట. బాయ్ మేరా దోస్త్. ఫస్ట్ ఈయనే కలిసాను అనమాట కాలేజ్కి వెళ్ళాక. ఇంకా బ్యాగులు పెడదాం పదరా అంటే ఈలోపు ఇంకోళ్ళు అయితే వచ్చేసారు, మా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు కూడా. అదే అనమాట మనలో ఇది నేను ఫస్ట్ ఇయర్ చదువుకున్న బ్లాక్, అది మా కొత్త బ్లాక్ అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర బ్లాక్, ప్రస్తుతానికి అయితే ఈ బ్లాక్ బి దగ్గర అయితే ఉంటున్నాము. అయ్యింది చెట్టు కింద అయితే కొద్దిగా అలాగైతే అందరం గ్యాదర్ అయ్యామన్నమాట. ఒక 9కి ఈ టైం అనమాట అయిపోయింది. అందరూ వచ్చేసరికి వచ్చిన తర్వాత మీటింగ్ అయితే జరుగుతుంది. క్లాసులకి వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నారు. వాళ్ళు వేరే బ్రాంచ్ అనమాట, మాది వేరే బ్రాంచ్. ఎందుకంటే నేను డిప్లొమా కాబట్టి బ్రాంచెస్ అనేది ఉంటుంది. నేను కొద్దిగా అలాగైతే ఉన్నాను. అయిన తర్వాత చెట్టు కింద కొంచెం గేమ్ అయితే ఆడుతున్నారు అనమాట వీళ్ళు. నాకు అంత అయితే ఇంట్రెస్ట్ రాలేదు కాబట్టి ఆడలేదు. నేను కూడా ఆడుతాను అనుకోండి గేమ్, కాకపోతే అంత ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. అయిన తర్వాత అలా కొంచెం చూపించాలని చేసిన తర్వాత క్లాస్ చూడండి ఫుల్ ఎంటీ. ఫస్ట్ రోజు కదా, కరెక్ట్గా అయితే 70 మెంబర్స్ అయితే వచ్చారనమాట. మా క్లాస్ 10th నుంచి 62 చూడండి 70 మంది వచ్చారు. ఇంకా దొరికిందే ఛాన్స్. క్లాస్ అయ్యి ఇలా వదిలేరో లేదా ఫుల్ తిరిగేస్తున్నాం అనమాట. ఇదేనమాట మా ఫస్ట్ ఇయర్ బ్లాక్. కొన్ని రోజుల వరకే, మనీ జూనియర్లు వస్తామని మా బ్లాక్ మార్చేస్తాను అన్నారు. ఏమో చూడాలి, మంచి క్లాస్ రూమ్ ఇస్తే పర్లేదు, లేదా వేస్ట్ అవుతుంది. నుంచి క్లాస్ రూమ్ అవి స్టిక్కర్లు ఎందుకు అందించారంటే, మొన్న ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ అయిందనమాట. ఇదేనమాట ఓ బ్లాక్. చాలా క్లాస్ రూమ్లు ఉంటాయి, అన్ని క్లాస్ రూమ్లు అయితే కాదు ఇవి, కొన్ని ల్యాబ్స్ కొన్ని క్లాస్ రూమ్స్ అనమాట. అలాగే మా ఊళ్ళో ఫేస్ వాష్ పదండి అంటే ఫేస్ వాష్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఎండ అయితే మామూలు లేదు గాయ్స్. నిజంగా చెప్తున్నాను, కాలేజ్కి వెళ్ళినకైతే అర్థమవుతుంది. ఇది నార్మల్గా ఇంటికాడ అంటే అర్థమవుతుంది. ఇంకా స్టూడెంట్స్కి రిలేటెడ్ అనమాట. వీళ్ళు నన్ను కూడా కవర్ చేయరు, నన్ను కూడా కవర్ చేయ అంటారు కానీ ఈ ఫోన్లో అవ్వట్లేదు. ఇదేనమాట వచ్చిన అవసరం. అసలు వాటర్ చూడండి, వాటర్ ఫిల్టరే కదా అసలు. చూడు ఎంత డస్ట్ అనేది ఉంటుంది, ప్రతి కాలేజీలో ఉంటుంది. ఇట్స్ ఏ కామన్ థింగ్ అనమాట. అందుకే కొత్త బ్లాక్ వచ్చి నీరైతే పట్టుకుంటున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వచ్చేస్తాము కొత్త బ్లాక్ అయిన తర్వాత తిరిగి అయితే వెళ్తున్నాము. ఇదేనా మా కొత్త బ్లాక్. ఇక్కడి నుంచి అక్కడ నడాలి, ఒక్క 2 minutesలో పక్కనే. అయితే పదండ్రా మామిడికి వెళ్తున్నాము. లేదన్నమాట, ఈ డైరెక్షన్ ఇస్తున్నాడు, కొడుతున్నాడు, వీడు దొబ్బుతున్నాడు అనమాట. నేనే తోడు తీసుకున్నాను, ఎంత చెప్పాను కానీ నేను తీసుకుంది పర్లేదు. అది ఏమావిడికి అయితే మీకు తెలిస్తే గెస్ అయితే చెయ్యండి.
అయిన తర్వాత మామిడికాయ అయితే కొడుతున్నాను. అలాగే నాకు దొరికిన మామిడికాయని అయితే పగల కొట్టేస్తున్నాను, ఎవరికి చెందకూడదు అని చెప్పి. కానీ వేస్ట్ చేసినట్టు అవుతుంది, సారీ ఫర్ వేస్టింగ్. అయిన తర్వాత లంచ్ టైం అనమాట, క్లాస్ రూమ్ అందరూ బయటికి అయితే వెళ్ళిపోయారు. కానీ నేను లంచ్ తెచ్చుకోలేదని చెప్పి మా వాడైతే ఇద్దరం కలిపి తింటాం అనమాట. ఈ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, పేరు సుజన్. అయితే ఇద్దరం కలిపి తినేసాము, వాడు కలుపుతున్నాడు అన్నమాట అన్నము. ఎంతసేపు మిక్స్ చేద్దామంట, ఆగరా అని చెప్పి నీకు వాళ్ళ తిండి ఇంపార్టెంట్ అని నన్ను సతాయిస్తాడు ఎప్పుడు. ఇంత క్లాస్ రూమ్లో అయితే ఎవరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాము. కలుపుతున్నాడు అనమాట మెల్లగా, చాలా ల్యాగ్ మనిషి అనమాట ఇది. తిన్నాము అలాగా, కూర అయితే బాగానే ఉంది చెప్పి లంచ్ అయితే అయ్యింది కదా. లంచ్ అయిపోయిన తర్వాత డ్రింక్ పట్టకపోతే మనకైతే అవ్వదనమాట. వీడైతే ఫస్ట్ అయితే ఎక్కలేపాడు, ఎందుకురా పనికి వస్తాం అంటే ఇప్పుడు చూడరా అలా ఎక్కుతానని చూపించాడు. ఎక్కువ మరి దిగిన తర్వాత అలా సాఫ్ట్ డ్రింక్ అయితే ఎన్నికైతే వెళ్ళాము. ఆడో థమ్స్అప్ నేను థమ్స్అప్ అయితే తీసుకున్నామంట. అంటే ఇది మా డైలీ షాప్ అనమాట, అన్నికి మేము ఎప్పుడూ డైలీ కస్టమర్స్, ఎందుకంటే కాలేజ్ ఎదురుగా ఉంటుంది. అలా కొద్దిగా తాగేసి అన్నికి డబ్బులు ఇచ్చేది వచ్చేది. వీడు అన్నాడు డబ్బులు వద్దురా పదరే వెళ్దాం అన్నాడు. అది దొరికితే గులాబ్ జామ్ అంటాడు అని అన్నాను నేనైతే. అయిన తర్వాత మా వాళ్ళు చూడండి చప్ప చేయగానే అయితే వెళ్ళిపోయారు కెఫెన్కి వెళ్ళి షేక్ ఆర్డర్ చేసుకొని తాగారు. మీకు చెప్తాను ఆగండి రా అని చెప్పి అయితే నేను వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి మనకండి ఇదే నా షాప్, కెఫే రాయల్టీ. మన కాలేజ్ ఆపోజిట్గా అయితే ఉంటుంది. మన కాలేజ్ అలా గోడ దూకని వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ ఆర్చ్ అనేది ఉంటుంది అనమాట. పెందుర్తిలో లోకల్స్ అందరికీ తెలుసు. అలాగైతే నడుచుకుని లంచ్ అయితే వెళ్ళిపోతున్నాము. కాలేజ్కి అయితే ఎంటర్ అయితే అయిపోయామన్నమాట. కాలేజ్లో ఫోన్ తీయకూడదు కదా, అందుకే లోపల ఇప్పుడు వాయిస్ వరకు అయితే తీసాను. తర్వాత వాళ్ళకి చెప్తున్నాను అనమాట, వాయిస్ లేకపోతే బ్యూటీషియన్ కోర్సులు ఏ చేసుకోవడం మానేసి పాలిటెక్నిక్ తీసి ఈ సాఫ్ట్వేర్లు ఎలక్ట్రికల్ అన్నీ ఎందురా ఫేస్ ఎమోజీ వచ్చేది. అరే మారవా నువ్వు, ఇంకా అలాగే ఉంటావా? జిమ్కి వెళ్తున్నావా నువ్వు? దెబ్బకన్నావు ఇంకన్నా? దెబ్బకి ఎందుకైతే మాట తప్పది. ఫుల్గా వేసుకున్నాను. అయితే కొంచెం కాలేజ్ అది నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. స్టేర్లోని నా ఫేవరెట్ అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అయితే కూర్చున్నాము. కానీ దాని ఆపోజిట్గానే మన స్టాఫ్ రూమ్ అనేది ఉంటుంది అన్నమాట. అయినా భయపడకుండా కొద్ది ధైర్యంతో ఫోన్ అయితే తీసాను. అక్కడ ఇవి కాలేజ్ బోర్డులు అనమాట. అవి నేను కూడా పెద్దగా ఏం చదవలేదు, మీకోసం అయితే చూపిస్తున్నాను అంతే. అయిపోయింది కాలేజ్ రిటర్న్ అయితే కాలేజ్ అయితే మా వాడు సెండ్ ఆఫ్ అయితే అవుతున్నాను, పిలిస్తే పలగలేదు. సెకండ్ టైం అయితే తిరిగాడు అనమాట. వీడేనమాట, వీడు హాస్టల్లో అయితే ఉంటాడు పాపం. ఎంజాయ్ ఉండదు. అయిన తర్వాత అందరం కలిసి మళ్ళీ వీడియో ఇప్పించాడంట. గొప్ప పిస్తున్నారు అనమాట వీడు. ఒక డ్రింక్ నలుగురు తాగమని ఇప్పించాడు. చూడండి మీ గ్యాంగ్లో కూడా ఇలా ఉంటే కామెంట్ అయితే చేయండి, వాడికి అయితే ట్యాగ్ అయితే చేయండి. అయితే ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బస్ స్టాప్కి. చాలా ఫాస్ట్గా ఎండ అయితే మామూలుగా లేదు అనమాట. ఇది గాజువాకి వెళ్ళే బస్ స్టాప్ అనమాట. అలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మన అనంతపురం అనే బస్ స్టాప్ అనేది ఉంటుంది. నేనైతే అటు వెళ్ళాలి, మా వాళ్ళు అయితే గాజువాక్ అనమాట. వాళ్ళు సరేరా మీరు ఉండండి వెయిట్ చేయడం అని చెప్పి నేను అయితే వెళ్ళిపోయాను. వాళ్ళు వెళ్తున్నారు అనమాట. బస్ స్టాప్ అంటే ఏంటి ఉండదు, ఆ డివైడర్ మీద అయితే నిలబడితే బస్సులో చాగుతాయి అనమాట. నేను కరెక్ట్ నా లక్కీ ఏంటంటే ఇలా అయితే వెళ్ళాను, బస్సు అక్కడ ఆల్రెడీ వెయిటింగ్లో ఉంది. ఫాస్ట్గా మా వాడు ఫోన్ చేశాను, అప్పుడే మా వాళ్ళు పరిగెడుతున్నారు దారిలోని. నేనైతే ఉంది కదా అని చెప్పి ఎందుకు లాగ్ చేయడం అని చెప్పి ఎక్కేసాను అనమాట. సీట్లు అయితే ఫుల్ ఖాళీగా అయితే ఉన్నాయి. అప్పుడే అనమాట బస్సు వచ్చింది. నేను మంచి సీట్ చూసుకుని కూర్చుంపాను అనమాట. మా వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నాను, అందులోపే వచ్చేసారు అనమాట. బస్సు అయితే వచ్చారు, పర్వాలేదు బస్సు కదలక ముందు వచ్చేసారు అనమాట. ఫోన్ చేసినందుకు బెటరే అయ్యింది. మళ్ళీ ఎక్కడైతే ఎక్కామో అక్కడే దిగి నడుస్తున్నాం అనమాట. అక్కడేనట మనం ఇంటికి వెళ్ళాలంటే అక్కడే ఆటో ఎక్కాలి. మేమైతే ఆటో అయితే ఎక్కేసాము అండి. మా వాడైతే ఒకడు వెనుకున్నాడు, ముందున్నాడు. అంటే ఆటోలో ఏవో మోటార్లు ఉన్నాయన్నమాట. అలాగే అన్న కూడా మంచి సాంగ్లు అయితే వేసాడు. దిగలో మా వాడు ఫోన్ కొట్టగానే వచ్చేస్తాడనమాట నా హోమీ. అయితే ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. దించినోడే వీడే, దాబెట్టినోడే వీడేనా అనమాట. తెలుసు కదా మీకు ఆల్రెడీ రీచ్ అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇదనమాట మన కాలేజ్ టూర్ అనమాట. బాయ్ బ్రోస్, ఎలాగుందో అయితే పక్క అయితే కామెంట్ చేయండి.